డిన్నర్ టైం అయింది, అమ్మ ఆడుకుంటాంది. నేను ఇన్ని డబ్బాలు పెట్టుకొని ఏంది ఇదంతా? మీకు గుర్తుందా? లేదు. ఇది అత్త రెసిపీ అన్నమాట. అన్ని పిండ్లు అంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ వేసింది గోధుమ పిండి, ఇది జొన్న పిండి, అన్నీ ఈక్వల్గా వేసుకోవాలన్నమాట. ఇది రాగి పిండి కొద్దిగా తక్కువ వేస్తా, కలర్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. తర్వాత ఇది బియ్యం పిండి. ఓరి నాయనో, ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాను చెప్పండి చూద్దాం. నీళ్ళు పోసుకొని తాగేది. మీకే ఫస్ట్ ఇస్తా నీళ్ళు పోసి, పాయసం చేసిస్తా, బాగుంటది. సో దీనికి సరిపడా సాల్ట్. పాయసంలోకి ఎవరైనా సాల్ట్ వేస్తారా? నేను వేసిస్తా మీకు. సూప్. తర్వాత జీలకర్ర వేసి మంచిగా కలిపి దోశలు పోసుకోవడం. మల్టీగ్రెయిన్ దోశ. ఓకే. చాలా మంది దీంట్లో శనగపిండి కూడా వేసుకుంటారు. సో ఇన్ కేస్ మీరు శనగపిండి లైక్ చేస్తే వేసుకోండి. నేనైతే శనగపిండి అంత ప్రిఫర్ చేయను, సో వేయట్లేదు. ఇంక ఇవన్నీ ఎలా మిక్స్ చేయాలి, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలని చూపించేస్తా. ఇక వాటర్ పోసుకుందాం. ఇది నార్మల్ దోశ బ్యాటర్ కంటే కొద్దిగా లూజ్గానే ఉండాలన్నమాట. ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం. చూసారా, ఇలా మన దోశ పిండి కంటే కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీలో ఏ మాత్రం ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అదే ఈ దోశకి టెక్నిక్ అన్నమాట. ఇంకా ఇక్కడ పెనం పెట్టేశాను, వేడి చేస్తున్నాను. వేడైందా లేదా కొద్దిగా వాటర్ చిట్లిచ్చి చూద్దాం. ఇంకా లేదు, కొద్దిగా వేడి కావాలి. ఎస్, ఇప్పుడు కాగింది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని, నేనైతే ఎప్పుడు పిండి దోశ వేయలేదన్నమాట, మా అత్త వేస్తుంటారు. నేను చూసేదాన్ని ఎలా వేస్తారు ఏంటి అని చెప్పి. సో నేను ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అంతే, దీన్ని మనం తిక్కడం అలా అంతా ఏం చేయకూడదు అనమాట. పెచ్చులు వేసి వస్తుంది. దీనికి జస్ట్ ఒక 2 డ్రాప్స్ లేదా 3 డ్రాప్స్ అలా ఆయిల్, అంతే. నేను దోశలు తీసుకొని వచ్చేలోపు అంతాత్రం అయిపోయిందా మీకు? మరి ఇంత బాగుండేటువంటి దోశలు, ఇన్ని పిండ్లతో కలిపిన దోశలు ఒకేసారి ఇన్ని పిండ్లు తినడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అట్లా చెప్పకుండా మల్టీగ్రెయిన్ అని చెప్పండి, ఇంకా బాగుంటుంది. మల్టీగ్రెయిన్ అనేది పాష్. మేము పాష్ కాదు, మేము నార్మల్. అందుకు దాంట్లోకి ఏం వేసుకున్నారండి? ఏం పచ్చడి? కాకరకాయ గుజ్జు. మెత్తగా పోతా ఉంది గొంతులోకి అయితే మాత్రం. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ బ్లాగ్స్.